పాదయాత్ర ప్రజల మద్దతు కూడగట్టడానికి అప్పటి గాంధీ నుంచి ఇప్పటి లోకేష్ దాకా ఎంచుకున్న శాంతి మార్గం. రాజశేఖర రెడ్డి, చంద్రబాబు, జగన్ వీళ్ళందరూ పాదయాత్ర చేసి సీఎం అయిన వారే. అదే పందా అనుసరిస్తున్న లోకేష్ యువగళం పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్పెషల్ స్టోరీ మీకోసం. నేను శాంతి. వెల్కమ్ టు దీక్ష మీడియా. విజయానికి చిహ్నం పాదయాత్ర. దశాబ్దాల క్రితమే శాంతియాత్ర పేరుతో విజయాలు సాధించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. నాడు రాజుల కాలంలో కూడా రహస్య యాత్రలు చేస్తూ ప్రజల కష్టాలు తెలుసుకునేవారు. బ్రిటిష్ పాలకులను సైతం శాంతి పాదయాత్రలతో నాడు గాంధీజీ తరిమికొట్టిన చరిత్రను చూస్తే అహింసతో సాధించలేనిది ఏదీ లేదని తెలుస్తోంది. అందుకే నేడు మన రాజకీయ నేతలు కూడా పాదయాత్రను ఎంచుకున్నారనడంలో సందేహం లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డిల పాదయాత్రలు చూశాం. ఇప్పుడు తాజాగా నారా లోకేష్ పాదయాత్ర చూస్తున్నాం. లోకేష్ రాజకీయ ప్రవేశం నుంచి నేటి పాదయాత్ర వరకు పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. రాజకీయంగా లోకేష్ పై వచ్చినన్ని ఆరోపణలు, నిందలు మరే నేతపై రాలేదు. రాజకీయాలకే పనికిరాడు అంటూ తేల్చేశారు. వీటన్నిటికీ సమాధానం చెప్తూ అవమానాలు భరిస్తూ ప్రయాణం సాగించాడు. వీరందరికీ సమాధానం ఒకటే, తానేంటో నిరూపించుకోవాలనుకున్నాడు. తండ్రి రాజకీయ పుస్తకాన్ని క్షుణ్ణంగా చదివి చంద్రబాబు బాటలోనే పాదయాత్రకు శ్రీకారం చుట్టాడు. అవినీతి, అక్రమ పాలనపై పాదయాత్రతో తన పంజా విసిరాడు. 2023 జనవరి 27 లోకేష్ రాజకీయ జీవితంలో పెద్ద మలుపు. యువగళం పేరుతో పాదయాత్ర అడుగులు పడ్డాయి. ఆదిలోని ఆటంకాలు ఎదురయ్యాయి. తారకరత్న మరణం, ఆ బాధను భరిస్తూనే అడుగులు వేశాడు. అడుగడుగునా వైసీపీ నేతల ఆగడాలు, పోలీసుల వేధింపులు అన్నీ భరించాడు. నిప్పు కణికగా మారాడు. ప్రజల అభిమానం పొందాడు. అంతే, నిరాటంకంగా 150 రోజులు 2000 కిలోమీటర్లు ప్రయాణం అవలీలగా అధిగమించాడు. అందుకే ప్రజలంతా దట్ ఈజ్ లోకేష్ అంటూ టీడీపీ వారసుడిగా జై కొడుతున్నారు. టీడీపీ గవర్నమెంట్లో ఎమ్మెల్సీగా మంత్రి అయినా ప్రత్యక్ష రాజకీయ పోటీల్లో తొలి అడుగులు అంత సులువుగా పడలేదు. తొలి ప్రయత్నమే మంగళగిరిలో పోటీ. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం టీడీపీ గెలుపు రుచి చూసిన ప్రదేశం. క్యాపిటల్ తెచ్చాము అన్న ధైర్యమో లేదా గెలవని చోట గెలిచి చూపించాలన్న తెగువ కానీ లోకేష్ ధైర్యంగా అడుగువేశారు. కానీ 5337 స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అసెంబ్లీలో తనని, తన కుటుంబాన్ని వీడియోలు, ఫోటోలు వేసి అవమానించేలా ప్రవర్తించిన పంటి బిగువన భరించి అవకాశం కోసం ఎదురు చూస్తున్న నివురుగప్పిన నిప్పు లోకేష్. ఫేడౌట్ అయిపోయిన సినిమా డైరెక్టర్స్తో అవమానకరంగా వైసీపీ నిర్మాతలు సినిమాలు నిర్మించిన టేక్ ఇట్ ఈజీ పాలసీతో మరింత రాటు తేలిన టీడీపీ ఆయుధం లోకేష్. పడిలేచే రాజకీయ తరంగం లోకేష్. 2023 జనవరి 27 లోకేష్ రాజకీయ జీవితంలో పెద్ద మలుపు. అదే యువగళం పేరుతో పాదయాత్ర. రాజశేఖర రెడ్డి తిరిగింది 1475 కిలోమీటర్లు, చంద్రబాబుది 2340, జగన్ తిరిగింది 3648 కిలోమీటర్లు. మరి ఇప్పుడు లోకేష్ తిరగనుంది అంతకు మించి 4000 కిలోమీటర్లు. కానీ తన టార్గెట్ మంచి నేత అనిపించుకోవటం, భవిష్యత్తులో టీడీపీకి అగ్రనేతగా జనామోదం పొందడం లక్ష్యం. తండ్రి బాధ్యతను పాదయాత్ర పేరుతో ఇప్పుడు తన భుజాన వేసుకుని టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడానికి జనవరి 27న తొలి అడుగు పడింది. కానీ దురదృష్టవశాత్తు తొలి రోజే నందమూరి ఫ్యామిలీలో పెద్ద తుఫాను. తారకరత్న గుండెపోటుతో కుప్పకూలి కొన్ని రోజుల తర్వాత మరణించారు. అంతే, వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో దాడి మొదలుపెట్టారు. నష్టజాతకమని, నడవలేడని ఇష్టం వచ్చినట్లు దుష్ప్రచారం చేశారు. కానీ మండు టెండల్లో ఒక్కొక్కరికి తన ఒక్కో అడుగుతో సమాధానం చెబుతూ సాగుతున్న వైనం ప్రజల్ని ఆకర్షిస్తోంది. యువగళం పేరుకు తగ్గట్లే ఎక్కువగా యువకులతో మమేకమవుతూ సమావేశాలు పెట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఒక సోదరి ఎడ్యుకేషన్ అయ్యాక మీ గవర్నమెంట్లో మాకు జాబ్స్ ఇస్తారా అని అంటే మేము కంపెనీలు తెస్తాం, ఒకళ్ళు మీకు జాబ్స్ ఇచ్చేదండి, మీ జాబ్స్ మీరే తెచ్చుకుంటారు అని ఇచ్చిన సమాధానం టీడీపీ విజనరీని విద్యార్థులకు చెప్పకనే చెప్పినట్లు అర్థమైంది. ఇంటర్ చదివేటప్పుడు చాలా ఎక్స్పెక్ట్ చేసి బీటెక్ జాయిన్ అవుతున్నాం, కానీ మాకు సరైన ప్లేస్మెంట్స్ లేవు. ఈసీఈ, ట్రిపుల్ ఈ స్టూడెంట్స్ కూడా వాళ్ళకు తగ్గ జాబ్స్, ప్లేస్మెంట్స్ లేకుండా సఫర్ అవుతున్నారు. మన పార్టీ అధికారంలోకి వచ్చాక మీరు ప్లేస్మెంట్స్ తీసుకొస్తారా?
కంపెనీస్ తీసుకొస్తాం. వెళ్లిన ప్రతి చోట ప్రజల సమస్యలను వినటం, అభ్యర్థనల్ని స్వీకరించడమే కాక డాక్యుమెంట్ చేయడం వల్ల టీడీపీ గవర్నమెంట్ వస్తే సమస్యలు తీరుతాయనే నమ్మకం ప్రజల్లో కలుగుతోంది. పెద్దలైన రైతు సోదరులు లోకేష్ ని సార్ అంటుంటే సున్నితంగా వారించడం తను ఎంతగా ప్రజల్లో కలిసిపోవాలనుకుంటున్నారో తెలియజేస్తోంది. అక్రమాస్తులు, ఆక్రమణలు ఎక్కడ ఉన్నా సెల్ఫీతో వినూత్నంగా బయట పెడుతూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తున్నారు. కేతిరెడ్డి చెరువును ఆక్రమించి ఫార్మ్ హౌస్ నిర్మించాడంటూ ప్రపంచానికి పరిచయం చేయడం మాత్రం సెల్ఫీలోకెల్లా హైలైట్. నెల్లూరు నిల్ అనిల్ సిల్లీ బచ్చా అంటూ సెటర్స్ వేసి 1000 కోట్లు అవినీతి చేశాడంటూ విమర్శలు చేయడం సంచలనంగా మారింది. పేరులోనే నిల్లుంది, ఆ అనిల్లో ఆ నిల్లు ఆ సిల్లీ బచ్చా నెల్లూరుకి పీకిందేంటి, పొడిచిందేంటని ఈ సభాముఖంగా సవాల్ విసురుతున్నా. నెల్లూరు సిటీకి వచ్చా, విఆర్సి సెంటర్కి వచ్చా, నెల్లూరు సిటీ అభివృద్ధిపై చర్చకు మీ లోకేష్ సిద్ధం. ఆ సిల్లీ బచ్చా సిద్ధమా అని ఈ సభాముఖంగా సవాల్ విసురుతున్నా. రా 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 సిల్లీ బచ్చా, ఇక్కడనే ఉన్నా. తొందరలో పాదయాత్ర నెల్లూరు నుంచి గ్రానైట్ గడ్డ ఒంగోలుకు మారబోతుంది. ఇక్కడ పార్టీ మారిన కరణం బలరాం, సిద్ధ రాఘవరావు ఉన్నారు. మైనింగ్ పెనాల్టీల పేరుతో చాలా మంది టీడీపీ నేతల్ని బుట్టలో వేసుకున్న వైసీపీ ప్రభుత్వాన్ని ఈ జిల్లాలో ఉన్న ఏ సమస్యలతో టార్గెట్ చేస్తారో చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.